అల్వాల్లోని శ్రీ ఉమా మౌలీశ్వర స్వామి దేవాలయంలో మహాభారత ప్రవచనములు దేవాలయ పండితులు పెద్ది శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రవచనకర్త బ్రహ్మశ్రీ యనమండ్రం భువన మోహన శర్మ గారిచే ప్రారంభించారు. ఈ సందర్భంగా పండితులు పెద్ది శ్రీధర్ మాట్లాడుతూ మహాభారత ప్రవచనములు తేదీ 5/7/2025 నుంచి 13/7/2025 వరకు 9 రోజుల పాటు సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ప్రవచనముల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవాలయ పండితులు పెద్ది శ్రీధర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నమస్కారం అందరికీ. మా ఆచార్య సహకారంతో ఈరోజు మీ ముందుకి నాకు ఉన్నటువంటి కోరిక ఏమిటంటే, ఇలా నేను వచ్చినట్లయితే ఒక నలుగురు పరిచయం అవుతారు, నలుగురికి నా పేరు తెలుస్తుంది, ఇక్కడ ఉపన్యాసం చెబుతున్నాడని తెలుస్తుంది అనేటటువంటి ఆస్కారంతో ఆ కోరికతోటి మీ ముందుకు రావడానికి ధైర్యం చేశారు. ఇది నాకు చెప్పారు కదా, ఆడుతూ పాడుతూ చెబుతున్నాను. అవకాశం వచ్చినప్పుడు 64వ ప్రవచనం, ఈ 9 రోజుల ప్రవచనం ఒకటి కిందే లెక్క 64వది. నా శక్తి తగ్గట్టుగా మహాభారతం ఒక మహాసముద్రమే, దాని గురించి మనం తెలుసుకున్నాం అనుకోవడం, మనకు తెలుసునని అనుకోవడం అంతటి అవివేకం ఇంకోటి లేదు. మహాభారతాన్ని గురించి తెలుసుకోవాలంటే ఒక జన్మ సరిపోతుందని నేను అనుకోను. అయితే మనకు తెలియకుండానే మహాభారతం గురించి విమర్శలు చేస్తూ ఉంటారు, దాని మీద అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. మహాభారతంలో కథని చూసుకుంటూ, కథని నడిపించుకుంటూ ఎక్కడైనా మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశం దొరికినట్లయితే దాని గురించి కొంచెం నిలబడి రాగి చూసుకుంటూ చెప్పే ప్రయత్నంలో నేను ముందుకు సాగుతాను. మనకున్నటువంటి ప్రాచీన భారతీయ ఏం చేయగలంటే నమస్కారం తప్పించుకోవట్లేదు. మీకు నమస్కారం. మీరు ఒక చిన్న విషయాలు, ఈనాటి భువనమోహన్ గారు వారికి ఆప్త మిత్రులు, శ్రేయోభిలాషి అన్నీ చెప్పచ్చు. వారి గురించి ఒక 2 ముక్కలు, వారి గురించి ఎలా పరిచయం మీకు? హలో, అందరికీ నమస్కారం. భువనమోహన్ గారు మేము క్లాస్మేట్స్, 3లో క్లాస్. సో అప్పటి నుంచి మాకు చాలా పరిచయం. ధన్యవాదాలు. వేదిక మీదకి పరమేశ్వర్ వేదిక నుంచి శ్రీ గురు చార్య